నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. కానీ ఫైనల్‌గా అంటే కేబినెట్‌లో ఎవరుండే అవకాశం ఉందంటారు సార్? అంటే అటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి అందరికీ ఉత్సుకత ఉంది. అండ్ బాలయ్య బాబు ఫ్రెండ్‌కి కూడా ఒక మంచి అంటే లోక్‌సభలో స్పీకర్‌గా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వినిపిస్తున్నాయి వార్తలు. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కూటమి కేంద్రంలో చక్రం తిప్పబోతోందన్నది వాస్తవం. అండ్ మోరోవర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ యూనియన్తో మాట్లాడిన ఒక మాట అన్నారు ఆయన. దేవుని దయ వల్ల బీజేపీకి తక్కువ సీట్లు మెజార్టీ రావాలని కోరుకోండి, మనకు ఎక్కువ వస్తే మనకు బాగుంటుంది అని. సో ఆయన ప్రార్థనలు విన్నాడు. బట్ భగవంతుడికి ఏది కరెక్టో అదే చేస్తాడు కదా. సో అది చేసినట్టున్నాడు. సో కూటమికి ఆల్మోస్ట్ ఆల్ 21 వచ్చాయి ఏపీలో. అక్కడ సెంట్రల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లతో రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. అయితే ఇందులో 240 మాత్రమే బీజేపీకి వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 543లో సగం అంటే ఆల్మోస్ట్ ఆల్ 250, ఇవి ఒక 22 అనుకుంటే 72 ఎంతో రావాలి. 272 ఎంతో రావాలి మ్యాజిక్ ఫిగర్కి. సో 293 అంటే ఈ కూటమిలన్నీ కలుపుకొని, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఈ 240 తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ టీడీపీయే. 16 స్థానాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. సో సెకండ్ ప్లేస్లో ఉండి ఎన్డీఏ భాగస్వామ్యం అవ్వడం, దీంతోనే అక్కడ ప్రభుత్వం ఫామ్ అవ్వడం అనేది, బాబు గారు నిజంగా చక్రం తిప్పే వ్యక్తే. ఆ చక్రం తిప్పే వ్యక్తికి మరొకసారి చేతిలోకే చక్రం వచ్చి పడింది. ఆ రెండు కలిపితే, జనసేన 2 కలిపితే 18 అయ్యాయి. అంటే ఏపీ నుంచే 18 ప్రాతినిధ్యంతో సపోర్టు. కోర్స్ వాళ్ళు ఒక 3 ఉన్నాయనుకోండి బీజేపీ వాళ్ళు. ఆ 3 రావడానికి కూడా కారణం వీళ్ళిద్దరేగా. లేదా బీజేపీకి అంత ఎక్కడ పర్సంటేజ్ ఉంది చెప్పండి? పురంధరేశ్వరి గారు గెలవడానికి కానీ, మరొకరు గెలవడానికి కానీ. సో అటువంటి ఉన్నప్పుడు నిన్న ఆ సమావేశం అయినప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో మీరు పొద్దున్న ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. భాగస్వాములు ఎవరెవరు ఉండబోతున్నారు, కీలక వ్యక్తులు. మొదట నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. తర్వాత అమిత్ షా గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, 4వ పేరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెళ్తారు. నెక్స్ట్ నితీష్ గారి పేరు, తర్వాత జేడీయూ నితీష్ గారు. ఆ తర్వాత అలాగ చూస్తే 10వ పేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఎన్డీఏలో ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని స్థానాలతో ఏంటి, ఖచ్చితంగా ఎటువంటివి కోరుకోబోతున్నారంటే, ఫస్ట్ స్పెషల్ స్టేటస్ కోసం ఖచ్చితంగా కోరుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2018లో బయటకు వచ్చేసి బదనామయ్యి ఇబ్బంది పడి బయటకు వచ్చేది కూడా ఆ స్పెషల్ స్టేటస్ కోసమే. అప్పట్లో వైసీపీ వాళ్ళు బాగా రెచ్చగొట్టడం, ఈయన కూడా అరే 3.5 సంవత్సరాలు కలిసే ఉన్నాం, ఇంకా ఇప్పటికీ మనం ఏం తెచ్చుకోకపోతే నెక్స్ట్ ప్రజల ముందు ఇదైపోతాము, వైసీపీ కూడా బాగా దుయ్యబట్టేస్తుంది, మనం ఇబ్బంది అయిపోతామని చెప్పి ఆయన మాటగా వచ్చి బయటకు వచ్చేసి ఇష్యూ అయింది. అక్కడ చిన్న మాట పట్టింపు పెరిగింది. సో దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుని ఎలాగైనా 2 కలపాలి, అల్టిమేట్గా ఏపీ ప్రజలు, ప్రభుత్వము, రాష్ట్రము బాగుపడాలంటే ఈ 2 మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో ఆయన తాపత్రయపడ్డాడు. అలాగే కలిసినట్టుగానే బ్లాక్ బాస్టర్ అయిపోయింది సినిమా. బంపర్ మెజార్టీ 164 అవుట్ ఆఫ్ 175. సో ఇక్కడ కూడా 25లో 21 కూటమికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంత ప్రాతినిధ్యం వహించింది కాబట్టి అటు ఇండియా కూటమి కూడా దగ్గర 220-240 వచ్చినట్టున్నాయిగా. మరి వాళ్ళకు కూడా ప్రాధాన్యత పెరిగిపోతుంది. వాళ్ళు కూడా వీళ్ళందరినీ కలుపుకుంటే వాళ్ళు ఫామ్ చేయొచ్చు కదా. అప్పుడు వీళ్ళకి ఇంకా ప్రాధాన్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా బాబు గారు చక్రం తెప్పబోతారని అనుకున్నట్టుగానే జరిగింది. సో అలా జరిగినప్పుడు వీళ్ళ డిమాండ్స్ వీళ్ళకి ఉంటాయిగా. ఏంటి అంటే, మొదటి నుంచి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయము, జలశక్తి, వీటితో పాటు ఒక 4-5 క్యాబినెట్ పోస్టులతో పాటు ప్రధానంగా స్పీకర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారండి. స్పీకర్ ఇస్తే ఎంటైర్, ఇప్పుడు రాజ్యసభకి చైర్మన్ ఉపరాష్ట్రపతి, లోక్సభ అధ్యక్షుడు స్పీకర్, అంతే కదా. సభా అధ్యక్షుడు స్పీకర్ అంటే ఆ హోదా వేరు కదా. సో ఆల్రెడీ అప్పుడు అదే ఎన్డీఏ ఉన్నప్పుడు గతంలో కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి మహామహులు ఉన్నప్పుడు ఆ సభలో కూడా ఒక దళితుడైన జిఎంసి బాలయోగ్ గారికి స్పీకర్ పదవి కట్టబెట్టారు. దట్ క్రెడిట్ గోస్ టు కూడా ఇదే బాబు గారు హయాంలో. మీకు ఐడియా ఉందో లేదో, అంటే నేను చిన్నప్పుడు బాగా. సో ఇప్పుడు మరలా
బాపట్ల ఎంపీ బాలయ్య గారి మిత్రుడైన ఆ తెన్నేటి గారికి ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఒక వార్త వినిపించింది. హిందూపురంకు సంబంధించిన పార్థసారథి గారికి కూడా, ఆయన కొంచెం అనుభవజ్ఞుడు, పెద్దవాడు కాబట్టి ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉందని ఒక వార్త. మరోవైపు రామ్మోహన్ నాయుడు గారు, ఎర్రంనాయుడు గారు అబ్బాయి ఎర్రంనాయుడు గారిని పార్లమెంట్లో అందరూ నేతాజీ అని పిలిచేవారట. ఆయన అన్ని పార్టీలకు అతీతంగా అందరి నాయకులతో కూడా చాలా ఫ్రెండ్లీగా మెలిగేవారట. కింజరాపు ఎర్రంనాయుడు గారు కోర్స్ దురదృష్టవశాత్తు లేరు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తనయుడే రామ్మోహన్ నాయుడు గారు. ఈయనకు కూడా సెంట్రల్లో ఒక కీలక పదవి ఇవ్వచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గతసారి ప్రభుత్వం వైసీపీ ఏర్పడిన వైసీపీ శ్రీకాకుళం జిల్లాని క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలవడం జరిగింది. అక్కడ ఈవెన్ పార్లమెంట్లో కూడా చాలా సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి, ప్రజల కోసం టీడీపీ కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. నెక్స్ట్ జయదేవ్ గారు మాట్లాడారు, గల్లా జయదేవ్ గారు. సో ఇప్పుడు ఆ రామ్మోహన్ నాయుడు గారు సేవలు గుర్తించి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి. అంటే మళ్ళీ ఈ 16 మందిలో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, వెళ్ళి కూడా లెక్కలు వస్తాయి కదా. తర్వాత శ్రీభరత్ గారికి కూడా ఐటీలో కానీ సహాయ మంత్రిగా కానీ ఏదోటి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఇలాగ మేబీ పురంధరేశ్వర గారికి కూడా ఈసారి బాగానే గెలిపించుకున్నారు కాబట్టి ఆవిడకి ఇవ్వచ్చు బీజేపీ తరఫున. అది ఇందులో ఒక లెక్కలోకి రాదు కాబట్టి. ఇలాగ మొత్తం మీద వ్యవసాయము, జలశక్తి, స్పీకర్ పదవి ఒకటి, తర్వాత ఐటీకి సంబంధించింది, ఇట్లా కొన్ని గ్రామీణాభివృద్ధి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా వెనకబడింది అని వినిపిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు, ఎవరు ఎర్రనాయుడు గారు కూడా చేశారు. అయితే ఇంకొంచెం ఎప్పుడు మన వాళ్ళు ఇవే అడుగుతారు కానీ రైల్వేస్ అవి వాటి మీద ఎప్పుడు దృష్టి పెట్టరు. రైల్వేస్ దృష్టి పెడితే ఎంత బాగుంటుంది. ఆల్రెడీ రైల్వే జోన్ ఒకటి శాంక్షన్ చేశారన్నారు, బట్ అది ఎంతవరకు రాలేదు. ఇప్పుడు 2014 తర్వాతే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వైజాగ్ జోనల్ హెడ్గా ఒక వైజాగ్ రైల్వే జోన్ని ప్రకటించింది. కోర్స్ తర్వాత గవర్నమెంట్ సంగతి చూసాం మనం, ప్లేస్ అడిగారు ఇవ్వలేదు, రకరకాల వార్తలు విన్నాం. సో ఇప్పుడు ఆ జోన్ పెండింగ్ ఉందో అదొకటి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అయితే రైల్వే మంత్రి ఆల్రెడీ బాబు గారి తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్న నితీష్ గారు కొంచెం దాని మీద పట్టుబడుతున్నారట, రైల్వే మాకు కావాలి ఇంపార్టెంట్ అని. సో మేబీ నితీష్ గారికి రైల్వేస్ను ఇంకేదో కీలకమైనది వాళ్ళు తీసుకుంటారు. బట్ హోము, ఆర్థిక మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం బీజేపీ మేమే అట్టు పెట్టుకుంటామని కూడా చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి అందరూ కూడా అంగీకరించినట్టుగా సమాచారం. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు 240తో పోటీగా మిగతా వీళ్ళన్నీ అడగలేరుగా, అది కరెక్ట్ కూడా కాదు, సబబు కాదు. బట్ ఎన్డీఏ భాగస్వామ్యంలో 2014లో ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు కూడా 2 బీజేపీ గెలుచుకుంది. ఆ 2 బీజేపీ కూడా బాబు గారు 2 మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఆ లెక్కను చూస్తే 2 గెలుచుకుని 2 మంత్రి పదవులు ఇస్తే ఇక్కడ 16, 2 18 గెలుచుకుంటే వీళ్ళు కనీసం ఒక 6 ఇవ్వాలిగా. జనసేన టీడీపీ కలిపి ఏమంటారు? జనసేనకు ఒకటి ఇచ్చినా టీడీపీకి ఒక 4-5 ఇవ్వచ్చు స్పీకర్తో కలిపి. అంటే జనసేనకు ఒకటి వెళ్ళిపోయినా, స్పీకర్గా ఒకటి వెళ్ళిపోయినా ఇంకా 4 కేంద్ర మంత్రి పదవులైనా అడగొచ్చు, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటి, ఎవరు ఇంకా పెమ్మసాని గారు ఒకరు ఉన్నారు, మొన్నసారి గెలిచిన వ్యక్తిలో. ఆయన మంచి డాక్టరు. ఆ డాక్టర్ సంబంధించి కొన్ని రకాల ప్రిస్క్రిప్షన్స్ ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారో క్లాసుల్లో వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఒక రకమైన లెసన్స్ చెప్పడం, దానికి ఒక డీకోడింగ్ స్క్రిప్ట్ రాయడం కూడా చేశారంట. సో ఆయనకు కూడా కొంచెం ఈ కార్పొరేట్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి మేబీ ఐటీకి సంబంధించి పెమ్మసాని గారికి కూడా వచ్చేమో అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎవరి అభిమానం వాళ్ళది. పెమ్మసాని గారి అభిమానం అనుకో, మా సార్కి ఇస్తే బాగుంటారా అని చెప్పి ఆయన ఒక ఛానల్ ఎవడో ఉందనుకోండి, మా సార్కి ఇవ్వబోతున్నాడు ఏదో రాసేస్తారు. అసలు అధిష్టాన నిర్ణయం వేరే ఉంటుంది. సో మొత్తం మీద బాపట్ల ఎంపీ గారికి స్పీకర్గా అనేది మాత్రం ఎక్కువగా వార్తల్లో వస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూద్దాం మరి. మొత్తం మీద సెంట్రల్లో కూడా మన రాష్ట్ర కూటమితో కూడా ఎక్కువ బలంగా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే టీడీపీ జనసేన కూటమికి అలాగే బీజేపీతో ఉంది కాబట్టి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కదా ఇవన్నీ ఆలోచించే కదా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు పడి కలిపారు.